ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏం పనులు లేవు, రూపాయి పనులు లేవు. అంటే అన్ని హామీలు అమలు చేస్తున్నా నేను అని చెప్తున్నాను. ఎవరు చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఏం చేశాడు? గ్యాస్ ఉందా? గ్యాస్ లేదు. వీడి ఏదో ఒక మా పెద్దమ్మ పొద్దున్న లేస్తే ఆ బీడు పైన పొలాకి ఆమె తెచ్చుకోలేదు. రూపాయి కేసీఆర్ తండ్రి అని తింటుండే, ఆమె ఇప్పుడు బూడి పైన రూపాయి ఇస్తలేదు. సన్న బియ్యం కూడా ఇస్తున్నాయి రేవంత్ రెడ్డి. ఇంకేం కావాలి మీకు? ఎవరి తోటి బియ్యం కాదు సార్, మేము కోటి కూడా 5,000 కూడా మాకు బియ్యం వస్తాం. మాకు మా 5,000 బియ్యం కూడా మాకు మేము పడుకునే బియ్యం తింటాం. మేము బోనస్ ఇస్తుండే, రైతు బంధు బోనస్ మనకి కూడా ఏం లేదు సార్. మాకు బీఆర్ఎస్ కావాలా మేము కోరుకున్నాం. గద్వాల జిల్లాలో మొత్తానికి బీఆర్ఎస్ కావాలంట. మా తాత కేసీఆర్ మాకు రావాలా, కేటీఆర్ మాకు ఉండాలా. నల్ల ఒకప్పుడు సార్ నల్ల ఆడపిల్ల ఇంటికి బిందె పట్టుకొని పోతుండ్రి సార్. ఈ రోజు ఇంటికి బిందె పోకుండా ఇంటికాని కొలాల్సింది సార్, ఇంటికానికి వస్తుంది సార్ మా కులాయి. ఎందుకంటే ఒకప్పుడు బిందెల కొట్లాకి మేము మస్తు మా పూర్వ గ్రామము. ఒకప్పుడు మిషన్ భగరత గురించి కేసీఆర్ అయితే మంచి పనులు చేసినాడు. ఏదో డబుల్ బెడ్రూమ్ కూడా చేసినామంటే అది తమాషా కాదు, అది కేసీఆర్. ఇల్లు కూడా మన రేవంత్ రెడ్డి ఎవరికి గద్వాల జిల్లాలో ఒకరికైనా మాకు పూర్వ గ్రామంలో శాంక్షన్ అయ్యామా సార్? ఏమన్నా మాకు శాంక్షన్ చేసినాడా? మాకు ఒక్క రోజు మాకు శాంక్షన్ చేసినాడు. బీఆర్ఎస్ కట్టినట్టు ఇప్పుడు కూడా సార్ బీఆర్ఎస్ అంటే చాలా బీఆర్ఎస్ మంచి బీఆర్ఎస్